చర్లపల్లి హెచ్పీసీఎల్ భారత్ గ్యాస్ హెచ్పీ గ్యాస్ వద్ద గత కొన్ని రోజులుగా నో స్టాక్ ఉండడంతో పెట్రోల్ ట్యాంకు వాహనాలు క్యూలో కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. క్రెడిట్ ఉంటేనే పెట్రోల్ వాహనాల్లో నింపుతామని, లేకుంటే నింపేది లేదని హెచ్పీసీఎల్ నిర్ణయం తీసుకోవడంలో పెట్రోల్ బంక్ యాజమాన్లకి తలనొప్పిగా మారింది. ఒక పెట్రోల్ ట్యాంకు పెట్రోల్ డీజిల్ నింపాలంటే సుమారు 20 లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. గతంలో క్రెడిట్ లేకుండానే పెట్రోల్ డీజిల్ గ్యాస్ వాహనాల్లో నింపేది. కానీ ఇరాన్పై అమెరికా యుద్ధం చేయడంతో ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ఇప్పటికే గ్యాస్ డీజిల్ పెట్రోల్ ఛార్జీలు పెంచేశారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ ఉండడం లేదు. చర్లపల్లిలో హెచ్పీసీఎల్ వద్ద క్యూలో వాహనాలు ఉండడంతో పెట్రోల్ ట్యాంకు డ్రైవరు నిద్రపోతున్నారు. విజువల్స్ చూడగలరు మీ ఎన్ఆర్ టీవీలో. అవునండి, ఇట్లా ఎందుకు వండుకురండి? ఇట్లా పని లేదా? హలో, ఇట్లా ఇట్లా ఎందుకు వండుకుంటారు? పని లేదా అంటున్నా. అదే డ్రైవింగ్ వెహికల్స్ అని అట్లే నిలిచిపోయినాయి కదా. కాకపోతే అంతకుముందుకు రికార్డు వాళ్ళు ఏం చేసిరంటే క్రెడిట్ ఇచ్చిరు, క్రెడిట్ ఇస్తే క్రెడిట్ బంద్ చేసిరు. బంద్ చేసేసరికి పాత క్రెడిట్ ఇప్పుడు అమౌంట్ కావాలంటే కాదు కదా, ఆ క్రెడిట్ క్లియర్ చేస్తేనే మళ్ళీ లోడ్కు నెట్ అమౌంట్ పెడితేనే ఇస్తారు. మరి ఇట్లా వెహికల్స్ అన్ని నిలిచిపోయినాయి కదా, స్తంభించిపోయినాయి. లోడ్లు వస్తాయన్నా, ఎప్పుడు ఇట్లనే ఉంటాయి, 1 by 1 వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ ఎట్లా ఉంటుందంటే సీరియల్ ప్రకారం ఉంటాయి, సీరియల్ ప్రకారం లోడ్లు వస్తాయి, 1 by 1 పోతూనే ఉంటాయి. ఇప్పుడు ఎవరికైతే డబ్బులు క్రెడిట్ ఇస్తలేరు, క్రెడిట్ పని చేయడం వల్ల కొంచెం స్లో అయింది అంతే. ఏం పెరగలేదు, డబ్బులు ఏం పెరగలేదు. ఎక్కడ పెరిగిందరా? రోజు ఎన్ని వెహికల్స్ వస్తాయి? ఓన్లీ గ్యాస్ మాత్రం 60 రూపాయలు పెంచిరా. ఈ పెట్రోల్ డీజిల్ పెట్రోల్ పెంచలేదు. 300 నుంచి 400, రోజు శనివారం ఆదివారం 500 అయితే. హలో, మీరంతా లోన్లు లేకనే ఖాళీగా ఉన్నారా? లోన్లు ఉన్నాయి. ఏంటి